ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి అన్న వచనముల ప్రకారము ప్రియులారా, నూతన నిబంధన గ్రంథములో యాకోబు అనే పేరు చాలా సుపరిచితముగా మనకు కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో 2 శిష్యులకు ఇదే పేరు. జబదై కుమారులు యాకోబు యోహానులు. అక్కడొక యాకోబు మనకు కనబడతాడు. యాకోబు మరియు యోహాను అనంటే ఉరిమెడి వారు అని కూడా వారిని పిలుస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, మరొక యాకోబు కూడా మనకు కనబడతాడు. అల్ఫై కుమారుడైన యాకోబు, ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకడు. ఆ 2 యాకోబులు కాకుండా ఈ యాకోబు పత్రిక వ్రాసిన యాకోబు ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి వలన మరియ ఒక కన్యగా ఉండి ఆమె గర్భము ధరించి యేసుక్రీస్తు ప్రభుకు జన్మనిచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తరువాత మరియ యోసేపులకు మరికొందరు కుమారులు కలిగారు. వారిలో ఒక కుమారుడు ఎవరంటే, ఇప్పుడు మనము చదువుకున్న ఈ యాకోబు పత్రిక రాసిన దైవజనుడైనటువంటి యాకోబు. అవును ప్రియులారా, యాకోబు పత్రికకు పరిశుద్ధ లేఖన భాగంలో చాలా ప్రాధాన్యత ఉన్నది. పాత నిబంధన గ్రంథములో సామెతల గ్రంథము చదివితే మనకే విధముగా జీవించడానికి తగిన జ్ఞానాన్ని పొందుకుంటామో, నూతన నిబంధన గ్రంథాన్ని కొత్త నిబంధన సామెతలు అని యాకోబు పత్రికను నూతన నిబంధన గ్రంథములో పిలుస్తూ ఉంటారు. నిజంగా జ్ఞానాన్ని పెంచుకోవాలంటే, ఈ జీవితంలో ఎలా జీవించాలో జీవన సూత్రాలు మనము నేర్చుకోవాలంటే యాకోబు పత్రిక నూతన నిబంధన గ్రంథంలో ఒక శ్రేష్టమైన పత్రిక అని అనడములో ఏ విధమైన సందేహము లేదు. ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి పెరిగిన యాకోబు యేసు ప్రభువారి యొక్క సహోదరులను గూర్చి ఒక మాట వ్రాయబడింది. ఏంటంటే, ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసముంచలేదు అనే మాట సువార్తల్లో మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు, ఈయన మా సహోదరుడే కదా, మా అమ్మకు మరి ఒకే తల్లికి పుట్టిన సహోదరుడు కదా అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు ఆయన జీవించిన కాలములో ఆయనను తృణీకరించినట్లుగా వాక్యములో మనము చూస్తాం. అయితే పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యక్షమైన ఆ సందర్భంలో 12 మంది శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యారు. 500 మందికి ఆయన ప్రత్యక్షమైనట్టుగా కొరింథీయులకు రాసిన పత్రికలో మనము చూస్తాం. అక్కడ యేసయ్య యాకోబుకు కూడా ప్రత్యక్షమయ్యారు అనే మాట చదువుతాం. పునరుత్థానుడై తిరిగి లేచిన యేసయ్యను కన్నులారా చూసిన యాకోబు తన విశ్వాసములో చాలా బలముగా మారాడు. యేసయ్య మేమనుకున్నట్లు ఒక సాధారణమైన మనిషి కాదు, ఆయన దేవాది దేవుడే, మానవ రూపాన ఈ లోకానికి దిగివచ్చారు. అందుకే ఆయన భయంకరమైన మరణాన్ని పొందినప్పటికీ, రోమా సైనికులు ఆయనను శిలువ మరణము వేసినప్పటికీ ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచారని, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూసిన యాకోబు ఇక అప్పటి నుండి
తన జీవితంలో ఆయన కొరకు అంటే యేసయ్య కొరకే బ్రతుకుతా, యేసయ్య కొరకే జీవిస్తా, యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తానని ఒక బలమైన సాధనముగా దేవుని చేతిలో వాడబడిన దైవజనుడిగా యాకోబు పరిశుద్ధ లేఖన భాగములో మనకు కనబడతాడు. ప్రియులారా, యాకోబు యొక్క జీవితంలో ఆయన చరమాంకంలో ఆయనను దేవాలయం యొక్క శిఖరానికి తీసుకుని వెళ్ళి ఆయనను పడవేశారు. ఆయనను చంపివేయాలని అక్కడి నుండి పడ్డాక కూడా ఆయన చనిపోలేదు. ఆ తర్వాత వారు ఆయనను కొట్టి చంపారు. కానీ వారు ఆయనను కొడుతూ హింసిస్తూ ఉండగా కూడా యాకోబు తనను హింసిస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ చనిపోయాడు. యాకోబు యొక్క జీవిత అంతాన్ని గురించి చరిత్ర గ్రంథాల్లో మనము చదివితే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ యాకోబు భక్తుడు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన క్రీస్తు యేసు ప్రభువుని కన్నులారా చూసిన తర్వాత యేసయ్యకు తనకు మధ్యలో ఉన్న అనుబంధాన్ని ఏమని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అనంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము మనము గమనించినట్లయితే, దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దాసుడైన యాకోబు దాసుడని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ప్రియులారా, ఇక్కడ యాకోబు యేసు ప్రభు యొక్క సహోదరుడను అని చెప్పుకోవడం లేదు, లేదంటే యేసు క్రీస్తును వెంబడించే వ్యక్తిని అని చెప్పుకోవడం లేదు. యేసు క్రీస్తు యొక్క దాసుడను అనే మాట యాకోబు భక్తుడు తన గూర్చి తానే చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని అనంటే, యేసు ప్రభువుకు నేను దాసుడను అని. ఎందుకు అంటే ఆయన దేవుడని యాకోబు గుర్తించాడు కాబట్టి. ఈ యాకోబు అనే దైవజనుడు ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా అమూల్యమైన మాటలు యాకోబు పత్రికలో వ్రాయించారు. దానిలో మనము చదువుకున్న 2, 3, 4 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు. ప్రియులారా, 3వ వచనములోని మహా ఆనందమనే మాట మనకు చాలా ఆశ్చర్యముగా అనిపిస్తుంది. నిజమే కదా? శోధనలలో మనము వెళుతున్నప్పుడు, శోధనలను మీరు అనుభవిస్తూ ఉన్నప్పుడు సాధారణముగా మన ప్రతిస్పందన ఏంటంటే మనము భయపడతాం, కంగారు పడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి, దీనిని తప్పించుకోవాలని కూడా కొన్నిసార్లు ప్రయత్నము చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడు అనంటే, మహానందమని ఎంచుకొనుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఈ ఆనందము విజయాలు వచ్చినప్పుడు కాదు, ఈ ఆనందము ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, శోధనల గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని మాత్రము కోల్పోవద్దు, ఆనందిస్తూనే ఉండండి, మహా ఆనందమని ఎంచుకొనండి అని. ఎందుకు మహా ఆనందమని ఎంచుకోవాలని ఆలోచనను మనము చేసినట్లయితే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష శోధనల ద్వారా ఏమి పరీక్షింపబడుతుంది అనంటే, శ్రమల గుండా, శోధన గుండా వెళుతున్నప్పుడు ఏమి పరీక్షించబడుతుంది అనంటే మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి ఎందుకు పరీక్షను అనుమతిస్తారు? ఆయనకు మనలో ఎంత విశ్వాసం ఉందో తెలియదా అంటే, ఇప్పుడు దేవుడు మనల్ని చూడగానే చెప్పేయగలరండి, నీకింత విశ్వాసం ఉంది, నువ్వు అవిశ్వాసిగా ఉన్నావు. మన లోపల నుండి, మనంతరంగము నుండి ఆయనకు అన్నీ తెలుసు, సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు. ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి పరీక్షను ఎందుకు అనుమతిస్తాడు అంటే, మన విశ్వాసము ఎంతో ఆయన తెలుసుకోవాలని కాదు, గాని మన విశ్వాసం ఎంతో మనము తెలుసుకోవాలని. దేవునికే మహిమ కలుగునుగాక.
అవును ప్రియులారా, గమనించండి. మనము చాలా సార్లు వైద్య పరీక్షలకు ఎందుకు వెళతాము, ఎందుకు చేయించుకుంటాము, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళతాము అనంటే మనలో ఏ లోపముందో తెలుసుకోవాలని. మనలో ఏముందో మనము తెలుసుకోకపోతే కొన్నిసార్లు రోగాలు ముదిరిపోయేదాకా, చాలా బలహీనత వచ్చే వరకు మనము నేను బాగానే ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, మొనాకో దేశములో ఆయుష్ లేదా ఆయురార్థము చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ కాలము బ్రతుకుతారు. 90 సంవత్సరాల వరకు చాలామంది సులువుగా బ్రతికేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో రోజు రోజుకి ఆయుష్ లేదా ఆయురార్థము తగ్గిపోతూ ఉంది. వాటిలో నేను అనుకుంటాను ఒక కారణము ఏంటంటే మనము రోగము వచ్చేదాకా వైద్య పరీక్షలకు వెళ్ళము. కానీ అక్కడ ఎలాగో తెలుసా, 40 సంవత్సరాలు దాటితే అందరూ వైద్య పరీక్షలకు వెళతారు. అది ఎప్పటికన్నా ముదిరిపోద్ది కదా. మన పరిస్థితులు, మన విధానాలు కొన్నిసార్లు అలా ఉంటాయి. కొంతమందికి వైద్య పరీక్షలకు వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయండి బ్రదర్, మంచి రిపోర్ట్లు అన్నీ నార్మల్గా రావాలని. వేరేలాగా రిపోర్ట్లు వస్తే నాకు తట్టుకునే అంత ధైర్యము లేదు అని అడుగుతూ ఉంటారు. సరే, దేవుడు విశ్వాసాన్ని పరీక్షించడానికి ఎందుకు అనుమతిస్తాడు అంటే తద్వారా మన విశ్వాస పరిమాణం ఎక్కడుందో మనకు తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే మనలో ఎంత విశ్వాసం ఉందో మన చుట్టూ ఉన్న వారికి కూడా కనపరచబడాలి. ప్రియులారా, కొన్నిసార్లు మనకు చూపించుకోవడము ఇష్టము కదా. కొన్నిసార్లు మనము పెళ్ళిళ్ళకు వెళితే ఎలా ఉంటుంది అనంటే ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో బహిరంగంగా ప్రదర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళిళ్ళకు పిలిస్తే ఎక్కడో బ్యాంకులో దాచుకున్న ఉన్నవన్నీ బయటకు తీస్తారు, అన్నీ దిగేసుకుంటారు. ఎందుకంటే నాకెంత ఉందో తెలుసా, ఇదంతా ఒకసారి చూడండి అన్నట్టుగా వారు మెడలో ధరించుకొని పెళ్ళిళ్ళకు వస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనము ఇతరులకు చూపించుకోవాలని ఇష్టపడతాం. ఇప్పుడు దేవుడు మనము ఇతరులకు ఏమి కనపరచాలని ఇష్టపడుతున్నాడు అనంటే ఈ లోక సంబంధముగా మనమెంత గొప్పవాళ్ళమో దేవుడు ప్రదర్శించాలని కోరుకుంటున్నాడా అంటే కాదు. మీరు చాలా జ్ఞానవంతులు, చాలా విద్యావంతులు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. సరే, పర్వాలేదు. ఈ లోక సంబంధముగా మన పేరు వెనుకాల ఉన్న డిగ్రీలో, లేకపోతే మీరు వెళ్ళే ఒక ఫంక్షన్కు, లేకపోతే మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకునే ఆభరణాల వలన మనుషుల దృష్టిలో నీ గొప్పతనము విద్యా సంబంధమైనదిగా అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్థికంగా అయి ఉండొచ్చు. అది మనుషులకు కనబడుతుంది, కరెక్టే. కానీ దేవుడు మనం ఇతరులకు ఏమి కనపరచాలని కోరుతున్నాడనంటే మనలో ఉన్న విశ్వాసము మనం ఇతరులకు కనపరచాలి అని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మన విశ్వాసము కనపరచబడినప్పుడు మన విశ్వాసము ద్వారా ఇతర వ్యక్తులు కూడా ప్రోత్సహింపబడతారు. మన విశ్వాసాన్ని చూసి వేరే వారు కూడా ఇలా బ్రతకాలి అన్న మాట, విశ్వాసము కలిగి ఇలా జీవించాలి అన్న మాట, విశ్వాసముతో బ్రతికితే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు అన్న మాట అని మన విశ్వాసాన్ని బట్టి ఇతరులు పురికొల్పబడతారు. మన విశ్వాసము ఇతరుల ఎదుట ప్రదర్శించబడుట ద్వారా ఆయన నామము గొప్ప చేయబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుడు ఏమి అనుమతిస్తాడు అనంటే మన విశ్వాసానికి పరీక్ష. ఇంకొక మాట కూడా చెప్పి ముందుకు వెళతాను. దేన్ని మనము పరీక్షించి తీసుకుంటామో, ఒకవేళ 5 రూపాయలతో మనం ఏదైనా వస్తువు కొన్నామనుకోండి, షాపు యజమాని మనకివ్వగానే దాన్ని మనము చూసుకోకుండా మన సంచిలో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాము, దాన్ని పరిశీలించుకోము. కానీ ఒక అమూల్యమైన వస్తువు కొంటున్నామనుకోండి, అది మంచిదా కాదా అని
ఆ వస్తువును అనేక రకాలుగా పరిశీలించి పరీక్షించి అన్నీ బాగా ఉన్నాయా లేదా అని ఒక్కసారి మన కళ్ళతో చూసుకొని అప్పుడు ఇంటికి తీసుకొని వెళతాం. ఎందుకు అనంటే ఎంత విలువైనదో అంత పరీక్షించుకుంటూ ఉంటాం. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నారు మన విశ్వాసము పరీక్షించబడుతుంది అని. కారణము ఏంటంటే ఆ విశ్వాసము మన జీవితాలకి చాలా అమూల్యమైనది. మన దేవుని దృష్టిలో కూడా అది చాలా అమూల్యమైనది. అందుకే పేతురుకు రాసిన మొదటి పత్రికలో మనము చూసినట్లయితే మొదటి అధ్యాయము 7వ వచనములో దైవజనుడైన పేతురు మన విశ్వాసాన్ని గురించి ఒక మాట రాస్తారు. గమనించండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరుడా, సువర్ణము కంటే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము. మీ దగ్గర బంగారము లేకపోయినా బాధపడవద్దు. విశ్వాసము లేకపోతే బాధపడండి. బంగారము లేకపోతే సంపాదించుకోవాలని ఎంత ఆశ ఉంటుందో అంతకంటే ఎక్కువగా విశ్వాసాన్ని, దేవా నేను ఈరోజు ఇంకా పొందుకోవాలి, నేను ఇంకా విశ్వాసములో ఎదగాలి, నేను ఇంకా విశ్వాసాన్ని ప్రదర్శన చేయగలగాలి. ముఖ్యముగా నేను శ్రమల గుండా శోధనల గుండా వెళుతున్నప్పుడు నేను నా విశ్వాసాన్ని ప్రదర్శించగలిగే స్థాయికి నేను ఎదగడానికి నాకు సహాయము దయచేయి ప్రభువా అని విశ్వాసులముగా మనం ఆయనను అడిగేవారిగా ఉండాలి. ఎందుకంటే అది మన లక్ష్యమై ఉండాలి. విశ్వాసులుగా మన గురి అది అయి ఉండాలి. ఎందుకంటే మనము కలిగి ఉండే విశ్వాసము, మన విశ్వాసము పరీక్షింపబడినప్పుడు అది మనకు ఏమి ఇస్తుందంటే మెప్పును మహిమయు ఘనత కలుగుటకు అది మనకు సహాయం చేస్తుంది. మెప్పు అంటే మెచ్చుకోవడము. ఎవరికి ఇష్టం ఉండదు? మెప్పంటే అందరికీ ఇష్టమే. దేవుని మెప్పు ఎలా వస్తుంది అనంటే విశ్వాసము కలిగి ఉంటే, విశ్వాసాన్ని కనపరిస్తే, విశ్వాసములో ఎదిగితే దేవుని మెప్పును మనము పొందుకుంటాం. కాబట్టి తిరిగి మరొక మారు యాకోబు పత్రికకు మనము వెళ్ళి మొదటి అధ్యాయము 2-3 వచనాలను మరొక మారు మనము పరిశీలన చేసుకున్నట్టయితే, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అన్న వచనము ప్రకారము ఇప్పుడు శోధనలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తామో అనే దాన్ని బట్టి ఆ శోధనల తర్వాత మనమేమి పొందుకుంటామో అనేది ఆధారపడి ఉంటుంది. శోధనలలో శ్రమల గుండా వెళుతున్నప్పుడు మనం ఒకవేళ సనుగుకుంటూ విసుక్కుంటూ అవిశ్వాసముతో గనక ఆ పరిస్థితి గుండా వెళితే చివరిగా ఆ శోధన తర్వాత, ఆ శ్రమ తర్వాత మనము నిరాశలోనికి వెళ్ళిపోతాం. మనము చేదు అనుభవములోనికి వెళ్ళిపోతాం. తుది ఫలితము చేదు అనుభవం అన్నమాట. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఒక యంత్రములోనికి ముడి పదార్థాలు వెళ్ళిన తర్వాత ఒక అందమైన ఖరీదైన వస్తువు బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మన జీవితాలు కూడా దేవుడ శోధనల గుండా శ్రమల గుండా పంపించినప్పుడు మనము కూడా అమూల్యమైన వ్యక్తులముగా బయటకు రావాలనంటే మన లోపల ఈ శ్రమల గుండా మనము వెళుతున్నప్పుడు సనగడము, గొనగడము, సంశయము ఇలాంటివి ఉండడానికి వీలులేదు. అలాంటివి ఉంటే గనక ఆ శ్రమ తర్వాత, ఆ శోధన తర్వాత మన లోపల ఏమి వస్తుంది అనంటే అవిశ్వాసం ఇంకా ఎక్కువైపోతుంది. మనలో నిరాశ, నిరుత్సాహము, నిస్పృహ, కృంగుదల ఎక్కువగా వచ్చేస్తుంది. మూడవదిగా మనలో ఒక చేదైన అనుభవాన్ని మనము చూస్తాం. నయోమిని చూడండి. తన జీవితంలో తన భర్తను, కుమారులను కోల్పోయిన తర్వాత బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాత ఆమెను పలకరించడానికి అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆమె ఎంతో స్పష్టముగా తన అవిశ్వాసాన్ని, తన చేదైన అనుభవాన్ని కనపరిచిందో అందరూ ఆమెను నయోమి నయోమి అని పిలుస్తూ ఉంటే ఆమె అంటుంది,
నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. నేను సమృద్ధి గల దానిగా వెళ్ళాను, రిక్తురాలుగా తిరిగి వచ్చాను. దేవుడు నాకు ఇలాంటి పరిస్థితిని ఈ స్థితిలో పెట్టాడని ఆమె తన విశ్వాసాన్ని ఏ విధంగానూ ప్రదర్శించలేకపోయింది. తన విశ్వాసాన్ని ఏ కోశాన కూడా కనపరచలేకపోయింది. నయోమి అంటే మోయాబుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రయాణంలో ఒక్క మాటలో చెప్పాలనంటే ఆమెలో నమ్మకత్వము బలహీనమైపోయింది. శక్తిగలదిగా బలమైనదిగా అయితే అవ్వలేదు, శక్తిహీనముగా అయిపోయింది. ఎందుకంటే వచ్చిన తర్వాత అందరూ ఎదురు చూస్తారు, ఏమి చెప్తుందో వినాలని. అవును ప్రియులారా, మీరు చేసే ప్రతి సంభాషణలో మీ ఎదుట ఉన్నవారిని మీరు మీ విశ్వాసము ద్వారా ప్రభావితము చేయగలరు. మనకే విశ్వాసము లేకపోతే మన ఎదుటివారి విశ్వాసాన్ని బలహీనపరుస్తాం. ఎదుటివారి మీద ఏ విధమైన ప్రభావాన్ని కూడా మనము చూపించలేము. మనమే బలహీనముగా ఉంటే ఎదుట ఉన్న వారిని మనము బలపరచగలమా? మనమే అవిశ్వాసులుగా ఉంటే ఎదుటి వారిని ప్రోత్సహించగలమా? ప్రోత్సహించలేము కదా. కానీ ఈ శ్రమల గుండా లేదా శోధనల గుండా వెళుతున్నప్పుడు మనం ఒకవేళ విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ శ్రమ తర్వాత మనలో ఏమి వస్తుందంటే ఓర్పు వస్తుంది. వచ్చే ఫలితము ఏంటి అంటే మనలో కలిగేది ఓర్పు. నిజముగా దేవుడిలో మనము ఎదిగామా లేదా అనడానికి ఒక సూచన ఏంటో చెప్పమంటారా? స్వీయ పరీక్ష. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ఎవరు చెప్పనక్కర్లే. కొన్నిసార్లు మనము కుటుంబ సభ్యులముగా వచ్చి చెప్తారు, నువ్వు రక్షణ పొందాక చాలా మారావు, నువ్వు మారు మనసు పొందాక చాలా మారావని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన ప్రజలను శ్రమల గుండా సమస్యల గుండా వెళ్ళడానికి ఎందుకు అనుమతిస్తారని ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో ఆ మాటలు 4వ వచనంలో ఉన్నాయి. చూడండి, మీరు సంపూర్ణులుగా ఏ విషయములో అయినను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడే అన్న వచనము ప్రకారము తన పిల్లల పట్ల మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడే అన్న వచనము ప్రకారము దేవుడు తన పిల్లల పట్ల దేవుని చిత్తమేమిటి? మామూలుగా మనము భౌతిక పరముగా ఒక కుటుంబాన్ని గమనించినట్లయితే తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎప్పుడు ఊపిరి పీల్చుకుంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారనంటే వాళ్ళ కుమారుడు లేదా కుమార్తె వాళ్ళ కాళ్ళ మీద నిలవబడ్డప్పుడు, బాధ్యత కలిగి వారి జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పుడు ప్రతి తల్లిదండ్రి తృప్తి పడతారు. అదే కొడుకో కూతురో బాధ్యత లేకుండా వయసు వచ్చినా చిన్నతనంగానే ఎలాంటి బాధ్యత లేకుండా పరిపక్వత లేకుండానే వారి కాళ్ళ మీద వారు నిలవబడకుండా అన్ని తల్లిదండ్రులే చూసుకునే విధముగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది అనంటే వీడెప్పుడు ఎదుగుతాడో, ఈ అమ్మాయి ఇంకా ఎప్పుడు ఎదుగుతుందో అని తల్లిదండ్రులు కనిపెడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులుగా మనకెప్పుడు సంతోషము ఉంటుంది అనంటే మన బిడ్డలు అన్ని విషయాలలో ఎదిగినప్పుడు, అన్ని విషయాలలో పరిపక్వత వచ్చినప్పుడు మనము ధైర్యముగా వారిని ఎక్కడికైనా ఉద్యోగము చేయించడానికి, ఏ ప్రాంతానికైనా ఏ దేశానికైనా పంపించేవారిగా మనముంటాము. ఎందుకంటే అప్పుడు వారిపై మనకు నమ్మకము కలుగుతుంది. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నారు అనంటే సంపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అనునాంగులుగానో ఏ విషయములోనైనా కొదువలేని వారై ఉండునట్లు దేవుడు మనల్ని సంపూర్ణముగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అంటే పరిపూర్ణత సంపూర్ణతలోనికి మనము సాగిపోవాలని దేవుడు ఏ విధముగా తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎదగాలి, పరిపూర్ణతలోనికి వెళ్ళాలని, అన్ని విషయాల్లో వారు స్వయం సమృద్ధి అవ్వాలని ఎలా కోరుకుంటామో దేవాది దేవుడు కూడా తన బిడ్డల పట్ల కలిగి ఉన్న ఆశ కూడా అదే.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. ఎందుకంటే దాని వలననే మనము సంపూర్ణతలోనికి సాగుతాం. ఇంకొక విషయము, శ్రమల గుండా వెళుతున్నప్పుడు జ్ఞానము లేకపోవుట మనల్ని వెనుకపడేలా చేస్తుంది. సంపూర్ణతలోనికి వెళ్లకుండా జ్ఞానం లేని స్థితి మనల్ని ఆపేస్తూ ఉంటుంది. అందుకే యాకోబు భక్తుడు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, మీలో ఎవనికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయవాడు అన్న వచనము ప్రకారము ప్రియులారా, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయి దేవుడై ఉన్నాడు. ప్రియులారా, పరీక్షలు లేకపోతే కాలేజీలో పాఠశాలలో చదువుతున్నప్పుడు కాంపిటీషన్ పరీక్షలు రాసేటప్పుడు ఇలాంటి వాటికి కాదండి, ఈ బ్రతుకు జీవించాలంటే, ఈ జీవితము జీవించాలంటే మనకు జ్ఞానము కూడా కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకివ్వబడునని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు దేవుణ్ణి అడిగితే ఆయన నీకు జ్ఞానము ధారాళముగా అనుగ్రహించే దేవుడయ్యున్నాడు. నీవు శోధనల గుండా వెళుతున్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు నేనెలా ప్రవర్తించాలి దేవా, నేనెలా స్పందించాలి, నేనెలాగు మసులుకోవాలి, నేనేం మాట్లాడాలి, నేనెలా ఉండాలి, ఆ పరిస్థితిని నేనెలా అర్థము చేసుకోవాలి అని దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానమిచ్చే దేవుడై ఉంటున్నాడు, మనకు ఆలోచన ఇచ్చే దేవుడై ఉంటున్నాడు, మనకు మార్గాన్ని చూపే దేవుడై ఉంటున్నాడు. అందుకే అతడు ఏమాత్రమో సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అన్న వచనము ప్రకారము మనము దేవుణ్ణి అడిగేటప్పుడు సందేహింపక అడగాలి. ఎందుకంటే ఒక విశ్వాసికి పెద్ద శత్రువు ఏంటో తెలుసా? మనలో వచ్చే సందేహము. బయట శత్రువులు కాదు, దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణము ఏంటంటే బయట ఎవరో మనల్ని ఆనకట్టలాగా కట్టి ఆపరు, మనకు మనమే నియంత్రించుకుంటాం, మనల్ని మనమే అడ్డుపడుతూ ఉంటాం మన విశ్వాసాన్ని బట్టి. అందుకే అవిశ్వాసముతో అడిగేవాడిని దేవుడు సముద్ర తరంగాలతో పోల్చాడు. సముద్ర తరంగాలలో ఉండే ఒక అనుభవము ఏంటంటే అవి విధ్వంసము చేయగలవు, నాశనాన్ని కలగజేసే సామర్థ్యము వాటికుంటుంది. అందుకే సందేహము కూడా అంతే, మనలను నశింపజేస్తుంది, మనతో దగ్గరలో ఉండే వాళ్ళని కూడా నశింపజేస్తుంది. ఎందుకంటే మనము వారిని కూడా విశ్వాసములో బలహీనపరిచేస్తాము. కాబట్టి మన విశ్వాసము చూసి వేరే వాళ్ళు కూడా అపనమ్మికను నేర్చుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు సందేహింపక అడగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే సందేహిస్తూ అడిగేవారు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలను గనక మనము చూసినట్లయితే, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్న వచనముల ప్రకారము ద్విమనస్కులు, అవిశ్వాసులు, సందేహానికి చోటు ఇచ్చేవారు ప్రభు నుండి ఏమి పొందరని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము ఎలాంటి సందేహము లేకుండా ప్రభువును అడిగేవారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదువలేని వారై ఎదిగి ఉండాలనేది మన ప్రభు చిత్తము. అందుకే మన బ్రతుకులో మనం ఎదిగి ఉండాలి, విశ్వాసములో ఎదగాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థలములో నిలవబడి, అదే పరిస్థితిలో నిలవబడి దేవునిలో విశ్వాసము కలిగి, తండ్రి నాలో అస్థిరమైన మనసును తొలగించయ్యా,
అవిధేయతను తొలగించయ్యా, అవిశ్వాసమును తొలగించయ్యా, అనుమానమును తొలగించి ప్రభువా నా జ్ఞానమీయనే కళ్ళు మూసుకుని ఒక్క నిమిషము మనమందరము ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవ, ఈ పరిశుద్ధ దినము మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. శ్రమ ఓర్పును, ఓర్ప పరీక్షను, పరీక్ష నిరీక్షణను పుట్టించునని నీ వాక్యములో వ్రాయబడి ఉంది. అయా, శ్రమల గుండా మేము వెళ్ళినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనున్నట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. ఆయా విధములైన శోధనల గుండా వెళ్ళినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలని నీ వాక్యములో వ్రాయబడి ఉంది. నిజమే ప్రభువా, కొన్ని పరిస్థితుల గుండా మేము వెళుతున్నప్పుడు మీరేమి చెప్పారో అది మేము చేయలేకపోతున్నాం. దేవా, ఆనందముతో సంతోషముతో మమ్మల్ని ఏ స్థితిలో పెట్టావో ఆ స్థితిలో మా జీవితంలో ఏ పరిస్థితులు అనుమతించావో ఆ పరిస్థితుల్లో మేము ముందుకు సాగే కృప మాకు దయచేయండి. ప్రభువా, ఈ లోకములో నిన్ను ఘనపరిచి నీ నుండి మెప్పును, మహిమను పొందుకొనడానికి మేమెలా బ్రతకాలో ఈరోజు మాకు నేర్పించండి తండ్రి. నీ సహాయం మాకు దయచేయండి. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపజేయండి. అయ్యా, మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఇదిగో ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ న్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయా, బిడ్డలను జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయా మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యముగా నా తండ్రి, శాంతి సమాధానాలు లేకుండా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమున తిరిగి ఈ దినమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ నూతన మాసము, ఈ నూతన దినములో, ఈ సమయంలో నా తండ్రి ఎంతమంది నా ఆత్మీయ కుటుంబ సభ్యులు ఇదిగో ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ అయ్యా ఇదిగో మీ పరిశుద్ధ హస్తములకు అప్పజెపుతున్నాను. అయ్యా, ప్రతిదినము క్రమము తప్పకుండా ఉదయము రాత్రి వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ అయ్యా వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో ఈ నూతన మాసము, ఈ నూతన దినములో మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను. అయ్యా, ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.